జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కు స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని భక్తి కాండమునందు పర్వతేశ వరప్రదానము అనే 47వ అధ్యాయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో పర్వతేశ్వరుడు అనే ఒక భక్తుని కథ, ఆ భక్తునికి ఉన్నటువంటి మొక్కవోని గురుభక్తిని వర్ణించుట, గురువాక్యమును శిరసావహించుటచే ఆ భక్తుని పొలమునందు కోసివేయబడిన పైరు నుండి 100 రెట్లు అధికమైన పంట పండుట, శ్రీ గురుమహిమా వైభవము నిరూపింపబడుట, వీటిని గురించి మనం ఈరోజు ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. సిద్ధముని నామధారకునితోటి ఇలా చెప్తున్నాడు. నామధారక, శ్రీ గురుమూర్తి గాణగాపురంలో నివసించిన సమయంలో వారి మహిమా ప్రభావము అపారంగా ఈ జగత్తునందు అంతటను విజృంభించి వ్యాపించెను. శ్రీ గురు చరిత్రము పరమ పవిత్రమైనది. గాణగాపురమున ఒకసారి ఒక అపూర్వమైన కథ జరిగింది. దాన్ని ఇప్పుడు నీకు వివరించి చెప్తాను, శ్రద్ధగా వినుము. గాణగాపురమునందు ఒక భక్తుడు ఉండెను. అతడు వ్యవసాయము చేసుకుని జీవించుచుండెను. అతని పేరు పర్వతేశ్వరుడు. అతని గురుభక్తి అమోఘమైనది. అతని పద్ధతిని ఇప్పుడు నీకు వివరిస్తాను. ఏకాగ్ర చిత్తంతో వినుము. అతడు మనోవాక్కాయ కర్మలతో శ్రీ గురుమూర్తి యందు చాలా భక్తి నిష్టను కలిగి ఉన్నాడు. అతని వ్యవసాయ భూమి గాణగాపురం నుండి సంగమానికి వెళ్లే దారి మధ్యలో ఉంది. శ్రీ గురునాథుడు నిత్యము ఉదయమననే గాణగాపురమనందలి మఠము నుండి సంగమానికి అనుష్ఠానం కోసం వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఈ భక్తుడు తన పొలములో పనిచేసుకొనుచుండేవాడు. ఆ మార్గం గుండా వెళ్ళొచ్చిన శ్రీ గురుమూర్తిని చూచిన వెంటనే అతడు తన పొలము పనిని వదిలిపెట్టి వెంటనే గబగబా వచ్చి సాష్టాంగ వందనం చేసి మారుమాట లేకుండా మళ్ళీ తన పనికి వెళ్ళిపోయేవాడు. అలా మధ్యాహ్నము స్వామివారు తిరిగి మఠానికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే నియమంతో నిరీక్షిస్తూ వారు ఆ మార్గంలో వస్తున్న సమయంలో వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆ భక్తుడు తిరిగి సాష్టాంగమనాన్ని ఆచరించేవాడు. అతడు నమస్కరించినప్పుడు శ్రీ గురుదేవులు కానీ ఆ భక్తుడు కానీ మారుమాట పలకకుండా మౌనంగా ఉండేవారు. రోజు రోజుకి అతని భక్తి ప్రవర్ధమానం అవుతుండింది. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఒకనాడు ఆ భక్తుడు గురుమూర్తికి సాష్టాంగ వందనం చేసి లేచి నిలుచుండగా మిక్కిలి ప్రసన్న వదనుడు అయినటువంటి శ్రీగురునాథుడు అతనితోటి, ఏమిగా నాయనా, నీవు నిత్యము పని వదిలిపెట్టి పరిగెత్తుకొని వచ్చి నాకు నమస్కరిస్తున్నావు. అందుకు నీవు చాలా శ్రమ చెందుచున్నట్లుగా ఉన్నది. నీ మనసులో ఏమి కోరిక ఉన్నదో సందేహం లేకుండా వెల్లడించము అని పలికాడు. వెంటనే ఆ భక్తుడు చేతులు జోడించి అత్యంత వినయముతో, స్వామి, నా పొలంలో పైరు పంటకు వస్తోంది. అటువంటి పైరు బాగా ఫలించినట్లు ఆశీర్వదించుము అని ప్రార్థించాడు. అందుకు శ్రీ గురుమూర్తి నవ్వి అతనితోటి, నీ పొలంలో ఈ సంవత్సరము ఏమి పంటను పండిస్తున్నావు అని అడిగితే అతడు, మహానుభావ, జొన్న పంటను వేశాను. ఆ చేను బాగా వృద్ధి చెందుతోంది. మీ ధర్మమా అంటూ ప్రతి ఏటా పంట బాగా పండుతోంది. నేను మీకు నిత్యము నమస్కరించుట వల్లనే ఇంతటి గొప్ప ఫలము లభిస్తున్నది అని నా నమ్మకము. స్వామి, మీ అనుగ్రహము వలన మా కుటుంబ సభ్యులము కడుపాగా అన్నము తిని సుఖంగా జీవిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా పంట చేను బాగా వృద్ధి చెందింది. అయితే స్వామి, తమరు సర్వస్వులు, శూద్రుడను భేదభావము లేని మహానుభావులు కాబట్టి మీ ఒక్కసారి మా పంట పొలము వద్దకు వచ్చి మీ అమృత దృష్టితో చూచి వెళ్ళవలసింది. ఇతడు శూద్రుడని దైన్యుడని ఉపేక్షించవద్దు సుమా అని హృదయపూర్వకంగా వేడుకున్నారు. అతని ప్రార్థనను మన్నించి శ్రీ గురుమూర్తి వెంటనే అతని పొలము వద్దకు వెళ్ళి పంట చేను చూశాడు.
చాలా సంతోషించి అతనితో ఇలా అన్నాడు. ఓరి, నీవు వింటాను అంటే నేను ఒక మాట చెప్తాను. నా మాట యందు విశ్వాసం ఉంచి చేస్తావా? నేను చెప్పినట్లుగా నీవు అత్యంత భక్తిభావముతో చేసేదను అని అంగీకరిస్తే ఆ మాటను నీకు ఇప్పుడే చెప్తాను అని అన్నాడు. వెంటనే ఆ భక్తుడు, స్వామి, మీ వాక్యమే మాకు శిరోధార్యము. గురునాథ, నాలో ఇంకొక భావము లేనే లేదు, కావున ఎంతమాత్రమూ సంశయించకుండా చెప్పండి అని ప్రార్థించాడు. అందుకు గురుమూర్తి అతనితో ఇలా చెప్పాడు. ఇప్పుడు మేము సంగమానికి వెళ్తున్నాం కదా, అక్కడ స్నానం ముగించుకొని మధ్యాహ్న సమయానికి మళ్ళీ వస్తాము. ఈ లోపల నీ పొలములో గల పంట చేనును శాంతం మొత్తం కోసివేయము, ఇంకొక మాట లేదు అని చెప్పి శ్రీ గురుమూర్తి సంగమానికి వెళ్ళిపోయాడు. ఆ భక్తుడు తన మనసులో గురువాక్యమును వేదవాక్యంగా భావించి వారు చెప్పినట్లుగానే సందేహించకుండా చేసేస్తాను అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఆ పొలము యొక్క అధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, నా పంట చేనును ఈనాడే కోసివేయుదును, నాకు అనుమతి ఇవ్వండి. కిందటి సంవత్సరంలాగానే మామూలుగా నీకిచ్చేటటువంటి ధాన్యాన్ని నేను తప్పక సమర్పించుకుంటాను అని విన్నవించుకున్నాడు. ఆ అధికారి అతనితోటి, ఈ సంవత్సరం నీ పైరు చాలా బాగా పండింది, ఈ సంవత్సరం మరింత ఎక్కువ ధాన్యం పండుతుంది, ఇంతకు ముందు మాదిరిగా కాకుండా ధాన్యాన్ని ఇవ్వటానికి నేను అంగీకరించను అని అన్నాడు. అప్పుడు ఆ శూద్రుడు ఆ పొలము యొక్క అధికారిని చాలా బతిమిలాడుకొని, అయ్యా, గత సంవత్సరం కంటే రెట్టింపు ధాన్యాన్ని తప్పక ఇచ్చేదను అని చెప్పాడు. ఆ గ్రామాధికారి అంగీకరించి మిక్కిలి సంతోషించి ఆ శూద్రునితోటి ఒప్పంద పత్రాన్ని వాయించుకున్నాడు. అనంతరము పైరును కోసివేయటకు అనుమతినిచ్చాడు. అప్పుడు ఆ భక్తుడు గ్రామంలోని కొందరు కూలీలను వెంట తీసుకుని వెళ్ళి పంట చేను కోతను ప్రారంభించాడు. ఈ సంగతి విని అతని భార్యా బిడ్డలు గబగబా వచ్చి వాగించబోతుంటే వాళ్లను అతడు రాళ్లతో కొట్టి అక్కడి నుండి వెళ్ళగొట్టాడు. తన భర్తకు పిచ్చెక్కిందని తన కుటుంబ సభ్యులతో కలిసి అతని భార్య ఆ గ్రామాధికారి వద్దకు వెళ్ళి తన గోడును ఇలా చెప్పుకుంది. అయ్యా, ఈ సంవత్సరం పంట చేను బాగా పెరిగింది. పంట పండే సమయంలో నా భర్త మూర్ఖుడై పైరును అంతా కోసివేస్తున్నాడు. మేము అతన్ని వాగించబోతుంటే మమ్మల్ని రాళ్లతో కొట్టుతున్నాడు. ఆ సన్యాసి మాటలను పట్టుకుని పంట చేనంతా కోసివేశాడు. మాకు తిండి గింజలు కూడా కరువైపోతుందేమో, మరి కొద్ది దినములలో చేతికందే ధాన్యము వ్యర్థమైపోతోంది అని దీనంగా విన్నవించుకుంది. అప్పుడు ఆ అధికారి ఇలా అన్నాడు. ఇప్పుడే మీ పంటను ఎందుకు కోయిస్తున్నాడు? ఇంతకు ముందు సంవత్సరం కంటే రెట్టింపు ధాన్యాన్ని ఇస్తాను అని అతడు ఇంతకుముందే ఒప్పంద పత్రాన్ని వ్రాసి ఇచ్చిపోయాడు కదా అని అన్నాడు. వెంటనే అతడు పైరు కోయవద్దు అని కబురు పంపించాడు. ఎవరు ఎంత చెప్పినా కూడా ఆ భక్తుడు వినిపించుకోలేదు. ఒకవేళ ఆ అధికారికి నేను ధాన్యము ఇయ్యనేమో అనే భయం ఉంటే నా దగ్గర పాతరలో దాచిపెట్టిన ధాన్యం ఉంది, అది ఇస్తాను, భయపడవద్దు అని సమాధానం చెప్పాడు. అధికారి యొక్క మనుషులు మళ్ళీ వెనక్కి వెళ్ళి, మీ మాటను మేము అతనితో చెప్పాము, అందుకు సమాధానంగా అతడు చెప్పిన మాట మాకు ఆశ్చర్యంగా ఉంది. అదేంటంటే, ఒకవేళ మీ అధికారికి భయం అనిపిస్తే ఇప్పుడే మా గృహమునందు దాచిపెట్టిన ధాన్యాన్ని ఇవ్వగలను, లేదా అతని ఇంటి ముందు నా పశువులను కట్టివేస్తాను. ఒప్పంద పత్రాన్ని కూడా వ్రాసి ఇచ్చారు కదా, ఇక సందేహం ఎందుకు అని చెప్పాడు అని అన్నారు. అనవసరమైన ఈ చింత మనకెందుకు, అతని పాతరలో కావాల్సిన ధాన్యం ఉన్నది కదా అని ఆ అధికారి తన వాళ్లతో పలికాడు. ఇంత జరిగినప్పటికీ ఎవరి మాటను పట్టించుకొనకుండా అతడు తన భార్యతో ఇలా అన్నాడు. నీవు భయపడవద్దు, గురుమూర్తి మానవుడు కాదు, అతడు శివస్వరూపుడు, వారి మాటే మనకు ప్రమాణం, వారిని నమ్మవలేను, మనకు నష్టం ఎప్పుడు వాటిల్లదు కాక వాటిల్లదు అని ధైర్యాన్ని చెప్పాడు. అతని పొలంలో పెరిగిన పైరంతా కూడా కోసివేసేశాడు. శ్రీగురునాడు మళ్ళీ వచ్చే మార్గమనందుగా భక్తుడు నిలబడి స్వామివారి కోసం ఎదురు చూస్తున్నాడు. శ్రీగురుమూర్తి రావటాన్ని చూచి వెంటనే ఆ భక్తుడు ఎదురుగా వెళ్ళి వారికి శిరసాష్టాంగ వందనం చేసి ఇలా అన్నాడు. అయ్యా, మీకు చెప్పినట్లుగా పంట చేను అంతా కూడా కోసివేశాను, అదిగో చూడుము స్వామి అని వారికి చూపించాడు. అప్పుడు గురువుగారు సూతుని వైపు చూసి, ఓగి, ఎంత పని చేశావు, నీవు ఎంతటి వెగివాడవుగా, నేను ఊరకే పరిహాసానికి అన్నాను, వ్యర్థముగా పైరునంతా కోసేసి చాలా నష్టపరిచావు అన్నాడు. అతడు వెంటనే, స్వామి, మీ నోటి నుండి వచ్చిన వాక్యమే నాకు ప్రమాణం,
మీ మాటలు మాకు శిరోధాక్యం, మీ ఆజ్ఞయే మా పాలిట కామధేను అని భయము కానీ విచారము కానీ ఎంతమాత్రం లేకుండా చాలా సంతోషంతో అతడు అలా చెప్పడాన్ని చూసి అతని యొక్క మనోధైర్యానికి దృఢమైన భక్తి ప్రపత్తికి గురునాథుడు చాలా సంతోషించి సంప్రీతుడై ప్రసన్న బలంతో అతన్ని చూసి ఇలా అన్నాడు: ఓరి, చింతించకము, నీ నిశ్చయమే నిజమవుతుంది. నీకు గొప్ప ఫలము వెంటనే లభించునుగాక అని పలికి శ్రీ గురునాథులు మఠానికి వెళ్ళిపోయారు. తరువాత భక్తుడు తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటిలోని భార్యాబిడ్డలందరూ ఏడుస్తున్నారు. అయ్యో భగవంతుడా, నోటికి అందవలసిన కూడు పాడైపోయినది అని విలపింపసాగి వారి ఇంటిలో ఆక్రందనలు మిన్నుముట్టాయి. ఈ విషయం స్పష్టంగా తెలియడం కోసం చుట్టుపక్కల వారందరూ కూడా అతని ఇంటి ముందు గుమిగూడారు. ఆ భక్తుడు వారందరినీ ఓదార్చి ఇలా అన్నాడు: మీరేమీ చింతపడవలదు, హాయిగా ఉండవలసింది. గురువాక్యమును విననివారు, గురుమహిమను తెలియనివారు మూర్ఖులు. వారి మాటలు కామధేను వంటివి. ఒక్కొక్క దానికి 1000 రెట్లు అధికముగా నీకే ఫలించునని గురుమూర్తి చెప్పారు. గురు కృపకు పాత్రుడైన వాడు ఏనాడు నష్టపడడు. నాకు అటువంటి దృఢమైన నమ్మకం ఉంది. మనకు ఎటువంటి హాని వాటిల్లదు. ఆయనను మీరు నరుడు అని భావిస్తున్నారు, కానీ వారు ఖచ్చితంగా ఈశ్వరుడే. వారు మనకు అలా చెప్పటంలో ఏదో ఒక దేవరహస్యం దాగి ఉంది. దాన్ని మనం గ్రహించలేకుండా ఉన్నాం. గురుకృపను పొందిన వారికి దైన్యం అనేది ఎలా ఉంటుంది? మనకు నిధి దొరికింది, ఈ శ్రీ గురు సన్నిధి దొరికింది అని భక్తుడు నిశ్చయాత్మకంగా పలికి తన ఇంటి ముందు గుమిగూడిన చుట్టుపక్కల వారిని, గ్రామస్తులను మీ ఇండ్లకు వెళ్ళుడు, సుఖముగా ఉండు అని సమాధానపరిచి అందరినీ పంపివేశాడు. తన భార్యాపుత్రులను అనేక విధాలుగా ఓదార్చి చాలా సంతోషంతో ఆప్తులతోడను బంధువులతోడను ఇదే విధంగా చెప్పి అందరినీ సమాధానపరిచాడు. అందరూ కూడా మౌనం గ్రహించారు. ఇలా ఉండగా 8 రోజులు గడిచిపోయింది. ఒకనాడు అకస్మాత్తుగా ఉద్ధృతమైన గాలివాన వచ్చి ఈదుగు గాలులు వీచి గ్రామంలోని పంటలన్నీ కూడా పాడైపోయింది. అకాల మూలా నక్షత్రమునందు వర్షాలు కురిసి ఆ ప్రాంతంలోని పంటలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. దుష్కాలము దాపరించి గ్రామంలోని ఏ పొలమునందు కూడా పంట చేను అంటూ లేకుండా పూర్తిగా పాడైపోయింది. కానీ విచిత్రం ఏమిటంటే శూద్రుని పొలములో అంతకుముందే కోసివేయబడినందున అతని పంట చేను పాడు కాలేదు. పైగా వర్షం తర్వాత అతని జొన్న చేను మొదళ్ల నుండి అనేక అంకురములు పుట్టాయి, అనేక వేళ్లు పుట్టాయి. ఒక్కొక్క మొదల నుండి 11 చొప్పున అంకురములు పుట్టుకొని వచ్చినవి. పంట చేను దృఢంగా పెరిగి అత్యధిక ఫలవంతమైనది. అతని పొలమంతా కూడా పైగితో నేత్రానందంగా ఉండింది. అప్పుడు ఆ శూద్రుని భార్య తన పొలమును చూడవచ్చి పైరు సమృద్ధిగా పెరిగినందుకు చాలా సంతోషించి క్షేత్రదేవతను పూజించింది. మహా ఆనందభరితురాలైన అతని భార్య తన భక్త పాదాలను పట్టుకొని నమస్కరించి కళ్ళల్లోంచి కన్నీరు కారుతుండగా చేతులు జోడించి ఇలా అనింది: స్వామి, నన్ను క్షమించుము అని కరుణార్థపూరితమైన మాటలతో ప్రార్థించింది. అజ్ఞాన బురదలో కూరుకొని పోయిన నేను నీ వాస్తవ స్థితిని ఎంతమాత్రమో గ్రహింపలేకపోయాను. శ్రీగురుడేమిటి, ఆయన ఎంతటివాడు అని అన్యాయంగా నిందించాను. ప్రాణేశ్వర, నన్ను క్షమించుము అని తన భక్తను అనేక విధాలుగా వేడుకున్నది. చేసిన తప్పిదానికి క్షమాపణ కోరింది. పూజా సామగ్రిని సిద్ధపరచుకొని శ్రీగురునాథుని పూజించుటకై వారి వద్దకు వెళ్ళగానే స్వామివారు వారిని చూచి ఏమిటి విశేషము అని ప్రశ్నించారు. శివముని, మీకు జయము జయము అంటూ వాళ్ళు ఇద్దరు స్తోత్రము చేయసాగారు. గురుదేవ, మీరే మా కులదైవం. మీరు కామధేను వంటివారు. మీ యొక్క వచనామృతము మాకు చింతామణి వంటిది. దాని మహిమతో మా కోరికలు నెరవేరాయి. మీరే మాకు శరణ్యం. మీరు శరణు చొచ్చాము. భక్తవత్సల అయినటువంటి బిరుదము మీకు ఉన్నదని మేము విన్నాము. అది మా విషయంలో ప్రత్యక్షంగా నిరూపించారు. ఈరోజు మేము దాన్ని అనుభవించి అఖండమైన ఆనందాన్ని పొందాము అని స్తోత్రం చేస్తూ వారి దివ్యమైన పాదపద్మాలను స్పృశించి సాష్టాంగవందనం చేశారు. కడు భక్తితో పర్వతేశ్వరి భార్య హారతులను సిద్ధపరిచి స్వామివారికి నీరాజన సేవను సమర్పించింది. వారి భక్తి ప్రపత్తులకు గురుమూర్తి చాలా సంప్రీతుడై, నాయన, ఇక మీ ఇంటిలో అఖండ లక్ష్మి తాండవించగలదు అని అభయపూర్వకంగా ఆశీర్వదించాడు. పర్వతేశుడు గురువు యొక్క ఆజ్ఞను గైకొని భార్యతో పాటుగా తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి జొన్న పైరు పంటకు వచ్చి
ప్రతి సంవత్సరం కంటే కూడా 100% అధికంగా పండింది. అప్పుడు ఆ భక్తుడు తన క్షేత్రం యొక్క అధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, అందరి పైర్లు ఈ సంవత్సరం నష్టపోయింది కదా, కానీ మా పొలమునందు ఇంతకు ముందు సంవత్సరం కంటే 100 రెట్లు ఎక్కువగా పంట పండింది. కాబట్టి నేను మీకు ఇంతకుముందు రెట్టింపు ధాన్యాన్ని ఇస్తాను అని ఒప్పంద పత్రాన్ని రాసి ఇచ్చాను కదా. మీకు కూడా ఈ ఏడు అధికంగా నష్టం వాటిల్లింది. కాబట్టి నాకు పండిన పంటలో సగభాగం మీకు ఇస్తాను. మీకు ఎంతమాత్రం సందేహింపవద్దు. నేను చాలా సంతోషంతో సగభాగం ఇవ్వటానికి సిద్ధపడుతున్నాను అని చెప్పాడు. దానికి ఆ అధికారి ఇలా అన్నాడు, అధర్మము కూడదు కదా. ధర్మమును నాకు హాని కలిగించుట నేరం అవుతుంది. నీపై గల అపరిమితమైన గురుకృప వలన నీకు లభించిన లాభాన్ని నీవే అనుభవించుము. మాకు ఇవ్వవలసినంత మాత్రమే ఇస్తే చాలు అని చెప్పగా శూద్రుడు సంతోషించి అధికారికి ఇవ్వవలసిన ధాన్యాన్ని ఇచ్చాడు. మిగిలిన ధాన్యంలో చాలా భాగము బ్రాహ్మణులకు, సాధువులకు, పంట నష్టపోయిన తన తోటి వారులకు పంచిపెట్టాడు. అందరూ కూడా పర్వతేశుడి ఔదార్యానికి మెచ్చుకొని సంతోషించారు. పర్వతేశుడు అతని భార్యా బిడ్డలు నిరంతరము గురుస్మరణ చేస్తూ సుఖ సంతోషాలతో తమ యొక్క జీవనాన్ని గడిపారు. కాబట్టి నామధారక, శ్రీ గురు జగత్ యొక్క మహిమ ఎంత గొప్పదో చూడుము. ఎవరైతే దృఢమైన భక్తితో గురువును ఆరాధిస్తారో వారి గృహమునందు దైన్యం అనేది ఉండనే ఉండదు అని ఈ కథను సిద్ధముని నామధారకునకు చెప్పిన విధంగా సరస్వతీ గంగాధరుడు మనకందరికీ తెలియచేస్తూ శ్రీ గురుమూర్తిని కడు భక్తిభావంతో సేవించిన వారికి సర్వ అభీష్టాలు నెరవేరుతాయి. వారి యొక్క ఇంటిలో లక్ష్మీదేవి అఖండంగా తాండవిస్తుంది అని నిశ్చయంగా ప్రకటించాడు. ఇంతటితో శ్రీ గురు జగత్తులోని భక్తికాండమునందు పర్వతేశ వరప్రధానము అనే 47వ అధ్యాయం సమాప్తం. ఓం తస్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.